ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చగలిగిన సమర్థుడండి. మనకి ఏదైతే అవసరమో దేవుడు తగిన సమయంలో మనకు ఖచ్చితంగా దయచేస్తూ ఉంటారు. మనము ఈ లోకంలో సమయం రాకుండానే మనం అది కావాలి ఇది కావాలి అని మనకు అది పొందుకోకుంటే దేవుడిని మనము ఎన్నెన్నో మాటలని బాధ పెట్టేటువంటి బిడ్డలుగా ఉంటామండి. దేవుడు ఏ సమయానికి మనకి ఏది ఇవ్వాలని తెలుసు. దేవుడు ఖచ్చితంగా మనకి ఏదైనా దయచేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని చిత్తాన్ని మనము అడుగుతూ ఉన్నామా, లేదా అవసరం లేని అవసరం మనం అడుగుతున్నామా? మనకి ఏ సమయంలో ఏది అవసరమో దేవునికి తెలుసు. అయితే మనము ఏది అవసరం లేదో అది అడుగుతున్నామంటే ఈ లోకానుసారమైనటువంటి వాటిని అడుగుతున్నాము. మనం పరలోకం అడగటం లేదు, మనకి నిత్య జీవం అడగటం లేదు, జీవ కిరీటం అడగటం లేదు. మనం యుగ యుగాలు మన తండ్రితో గడిచేదానికి ఆ గొప్ప భాగ్యాన్ని దయచేయని తండ్రి మనమని అడగకుండా ఈ లోకంలో నాకు డబ్బు కావాలి, ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, వాళ్ళు కూలిపోవాలా, వీళ్ళు పడిపోవాలని మనము లోపల కుట్ర, ద్వేషము, పాపం పెట్టుకొని యేసయ్యని బాధ పెట్టుకునేటువంటి బిడలుగా ఉన్న మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలండి. మనము ఎప్పుడైతే మనకి ఏది అవసరం అవుతుందో, దేవుడు చిత్తం అవుతుందో, అది భూమి ఆకాశం గతించిన దేవుడు మాటలు గతించో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనుషులు ఎంతమంది మనకు ఆపోజిట్ అయినా కూడా మనం దేవుని మార్గంలో నడిస్తే చాలు. కాబట్టి ఆయనకి ఎవరు కూడా శత్రువులు, ఎవరు కూడా దేవుడిని ఆపలేనటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు సమస్తము ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అయితే మేము పేషెన్స్ కలిగి ఈ లోకంలో మేము వెయిట్ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. కొంతమంది ఆ సమయంలో జరగకుంటే శాపాలు వదిలేసేవంటే బిడ్డలు కూడా ఉన్నారయ్యా. వేసే మీ భక్తులు కూడా అనేక మందిని మేము చూస్తున్నామయ్యా. వాళ్ళు పేషెన్స్ కలిగి ప్రార్థన చేస్తూ 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 ఉన్నారు. 200 ఆశీర్వాదాలు కూడా పొందుకున్నారయ్యా. మేము కూడా మా జీవితాలు మమ్మల్ని మేము నలగొట్టుకొని నీటి బాప్తిస్మం తీసుకొని వాక్యానుసారంగా జీవించి నీ మార్గంలో నడిచి ఇతరులకి మాదిరికరమైన జీవితాలు మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.